నాకు అత్యంత ప్రియులైన సత్యాన్వేషకులకు సత్య ప్రేమికులకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామంలో నా వందనాలు దైవాశీస్సులు ఆహ్వానం పలుకుతున్నాను. ప్రియమిత్రులారా, రండి మనము దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని మాటలను చదువుకొని ధ్యానించి సత్యాన్ని గ్రహించి ధన్యులమవుదాం. నేటి మన ధ్యానం నిమిత్తం మూలవాక్యంగా 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాము. నేను చదువుతాను, చిత్తగించండి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవి ఇయ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ప్రియులారా, ఈ వచనము బైబిల్లో ఉన్నటువంటి అత్యంత విచిత్రమైన ఆశ్చర్యకరమైన ప్రవచనాలలో ఒకటి. నాకు సంబంధించినంత వరకు, నేను అర్థం చేసుకున్నంత వరకు ఇంత ఆశ్చర్యకరమైన అంత్యకాలమును గూర్చిన ప్రవచనం, భవిష్యద్వాణి ఇంకేదీ లేదు. కారణం ఏమిటంటే, యేసు ప్రభువారు చెప్పారు, నా రాకడ సూచనలు ఇవిగో, నా రాకడకు ముందు అబద్ధ క్రీస్తులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు అన్నాడు. అందులో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. యేసుక్రీస్తు ప్రభువారి అవతారానికి ముందు కూడా చాలామంది అబద్ధ క్రీస్తులు వచ్చారు, ఆ తర్వాత కూడా వచ్చారు. అబద్ధ క్రీస్తులు అంటే దేవుళ్ళు కానివారు, రక్షకులు కానివారు, తామే దేవుళ్ళమని ప్రకటించుకోవడం. అలా చాలామంది వచ్చారు, అందులో ఆశ్చర్యమేమీ లేదు. కరువులు వస్తాయి నా రాకడ సూచనలుగా అన్నారు ప్రభు, అందులో ఆశ్చర్యమేమీ లేదు. కరువు అనేది ప్రకృతి సహజం, ప్రకృతిలో ఎప్పుడు జరుగుతూ ఉండే ఒక వైపరీత్యం. తెగుళ్ళు అన్నాడు, భూకంపాలు వస్తాయన్నారు ప్రభు, యుద్ధములు, యుద్ధ సమాచారాలు మీరు వింటారన్నాడు, రాజ్యం మీద రాజ్యము, జనం మీద జనం లేస్తారన్నారు ప్రభు. ఈ రీతిగా ఇవన్నీ కూడా సహజంగా లోకంలో జరుగుతూ వస్తూ ఉన్నవే. కానీ అంత్యకాలంలో జరిగే ఒక సూచన, యేసు రాకడకు ముందు జరిగే ఒక సూచన ఇక్కడ రాయబడింది. ఇది అన్నిటికంటే విచిత్రం. బాల్యంలో, యవనారంభంలో నేను దేవుని వాక్యాన్ని మొట్టమొదట పఠించి పరిశోధించడం ప్రారంభించిన దినాలలో, అంటే 40 ఏళ్ల కిందట సంగతి చెబుతున్నాను. ఆ రోజుల్లో నా దృష్టికి ఇది చాలా ఆశ్చర్యకరంగా కనిపించింది. నమ్మలేకపోయానంటే నమ్మండి. ఎందుకు నమ్మలేకపోయానంటే, ఇక్కడ చెబుతున్న మాట మీరు గమనించండి. జనులు అంత్యదినాలలో తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను, బోధకులను పోగు చేసుకుంటారట. స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు, దురాశలకు అనుకూలమైన బోధలు ఉంటాయి అనేది నేను నమ్మలేకపోయినటువంటి ఒక నిజం. అప్పుడు చిన్నవాడను, ఆశ్చర్యపోయాను, ఇది ఎలా సాధ్యము? దురాశలు అనేదానికి బోధ అనేది చాలా వ్యతిరేకము, చుక్కెదురు కదా. బోధ అంటే అర్థం ఏంటి? బోధ అంటే అర్థం ఏంటి? ధర్మోపదేశము, దేవుని గ్రంథమును వివరించుట, ఉపదేశించుట, నడవాల్సిన నీతి మార్గమును బోధించుట, అది బోధ అంటే. బోధ అంటే దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని వివరించి నేర్పించటం బోధ. భక్తులు భక్తిలో ఎదగడానికి, విశ్వాసులు భక్తి సాధన చేయడానికి గురువులిచ్చే సహాయకరమైన సూచనలు బోధ. రక్షణ పొందినవాడు తాను యేసు పోలికలోనికి రావాలంటే, సంపూర్ణ సిద్ధి పొందాలంటే ఏం చెయ్యాలో పెద్దలు నేర్పించడమే బోధ. బోధ అంటే చాలా పవిత్రమైంది. బోధ అనేది చాలా ఉన్నతమైంది, అది పరలోక సంబంధమైంది. అలాంటి బోధలు కొన్ని దురాశలకు అనుకూలంగా ఉంటాయట. ఇది ఎంత స్వయం వైరుధ్యమో, ఎంత ఐరనీయో మీరు గమనిస్తున్నారా ప్రియులారా? బోధ చెప్పటం, బైబిల్లోని మాటలు చెప్పి ఉపదేశించి వివరించడం, ఆ బోధేమో దురాశలకు అనుకూలంగా ఉండడం. ఎంత విచిత్రం ప్రియులారా! దురాశ అంటే అర్థం ఏంటి? చెడ్డ ఆశ. చేయకూడని తప్పుడు పనులు చేయాలనే ఆశను దురాశ అంటారు. దేవుడు వద్దని చెప్పిన దాన్ని చెయ్యాలనే కోరికను దురాశ అంటారు.
దేవుని బిడ్డలారా, చెడ్డ పనులు చేయాలని ఆశించే వాళ్ళు ఉన్నారు లోకంలో. అది విచిత్రం కాదు. పాపము చెయ్యాలని, వ్యభిచారం చేయాలని, నరహత్య చేయాలని, దోచుకోవాలని, మోసాలు చేయాలని, ప్రజలను మోసగించి అందరినీ నష్టపరిచి తాము కోట్లకు పడగలెత్తాలని, వావి వరసలు లేకుండా వేళాపాళ లేకుండా తమ శరీర వాంఛలు తీర్చుకోవాలని జంతువులలాగా ప్రవర్తించే మనుషులు ఉన్నారు లోకంలో. సొదమ కాలము నుండి ఉన్నారు లోకంలో వ్యభిచారులు. యేసుప్రభువారు అన్నారు, వ్యభిచారులైన ఈ చెడ్డ తరము వారు సూచక క్రియ అడుగుచున్నారు అన్నారు ప్రభు. ఈ లోకం చెడిపోయింది. ఎక్కడ చూసినా శరీర పాపాన్ని ప్రోత్సహించడం, శరీర పాపాన్ని ఎత్తి చూపడం. మన మనస్సులు, మన తలంపులు ఎప్పుడూ శరీర పాపం వైపు, జారత్వం వైపు, లైంగిక పాపం వైపు మన మనస్సులు ఎప్పుడు ఆకర్షించడం. సాహిత్యము, సినిమాలు, టీవీలో ఉన్నటువంటి అనేక ప్రోగ్రామ్స్, మీడియాలో వస్తున్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అధిక భాగం చేస్తున్న పని ఏమిటంటే సమాజం యొక్క దృష్టిని ఎప్పుడు లైంగిక పాపం వైపు ఆకర్షిస్తూ ఉన్నాయి. వినోద కార్యక్రమాలు, మీడియాలో వస్తున్న వివిధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనుషులను లైంగిక పాపం వైపు ఆకర్షించే విధంగా రూపించబడుతున్నాయి. ఆ కథనం, చెప్పే విధానం, వస్త్రధారణ, వారి బాడీ లాంగ్వేజ్ అంతా కూడా లైంగిక పాపం వైపు మొగ్గు చూపుతూ ఇలా ఇటు చూడండి, దీని విషయం ఆలోచించండి అని చెబుతూ ఉన్నాయి. అలా ఎందుకు చేస్తున్నారు అంటే ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నాయకులు చెబుతారు, మేము ప్రజలు అదే చూస్తున్నారు కనుక మేము అదే తీస్తున్నామండి అని ఈ నిర్మాతలు, ప్రొడ్యూసర్స్ చెప్పడం. ఒకవేళ ప్రజల్ని అడిగితే వాళ్ళు అదే తీస్తున్నారు కనుక మేము అదే చూస్తున్నామంటారు ప్రజలు. ఎప్పుడు వ్యభిచారాన్ని గూర్చే ప్రజలు ఇష్టపడుతున్నారు కనుక మేము తీసేటటువంటి షోస్ ఇవన్నీ కూడా ప్రజల్లోకి చొచ్చుకెళ్ళాలి, మాకు డబ్బులు రావాలి కనుక ప్రజల ఆశలకు అనుగుణంగా మేము కార్యక్రమాలు రూపొందిస్తున్నామంటారు ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ప్రముఖులు. వాళ్ళు అదే తీస్తున్నారండి, మేము చూడకేం చేస్తాం మరి అని ఒకరి మీద ఒకరు నెపం మోపుకుంటూ ఈ ప్రపంచాన్నంతా వ్యభిచారంతో నింపుతున్నారు. వ్యభిచార సంబంధమైన ఆలోచనలు, ఆశలు, కోరికలు, దానికి దోహదం చేసే ప్రకటనలు. ప్రియులారా, ఇది సహజం, లోక సహజం. ఈ లోకం చెడిపోయింది, లోకమంతయు దుష్టుని యందున్నది అన్నాడు యోహాను అపొస్తలుడు. కానీ ఆశ్చర్యపడాల్సింది ఏమిటంటే ఈ వ్యభిచార పాపమును, దురాశలను ప్రోత్సహించి సమర్థించే ప్రసంగాలు ఉండడం. బైబిలులో నుండి బోధకులు ప్రసంగాలు చేసి ఈ దురాశలు మంచివి, ఏం పర్వాలేదు, మీరు తీర్చుకోండి, కోరికలు తీర్చుకోండి అని చెప్పే ప్రసంగాలు ఉండడం ఆశ్చర్యం కాదా చెప్పండి? ఇది సాధ్యమా? దురాశలకు బోధ అనేది ఎప్పుడు ప్రతికూలం. దురాశకు ప్రతికూలంగా, దురాశకు వ్యతిరేకంగా, దురాశలకు ఖండనగా ఉంటేనే అది బోధ, ధర్మోపదేశం. కానీ దురాశలను సమర్థించే విధంగా, అనుకూలించే విధంగా ఉండేదాన్ని బోధ అని ఎలాగంటాం? కానీ అలాంటి బోధలు ఉంటాయంట. అంత్యదినాలలో, కడవరి కాలంలో ఒక కాలము రాబోవుచున్నది అన్నాడు పౌలు భక్తుడు. అంటే అప్పట్లో లేదు, పౌలు తిమోతి బ్రతికిన కాలంలో లేదండి ఈ పరిస్థితి. ఒక కాలము వచ్చును అన్నాడు. ఆ కాలం వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసింది. 2011లో నేను మాట్లాడుతున్నాను. ఆ కాలం వచ్చేసింది. ప్రజల యొక్క దురాశలకు, పాపపు వాంఛలకు అనుకూలమైన ప్రసంగాలు బోధకులు చేసే రోజులు వచ్చేసినాయి. పాపాన్ని ఖండించడం మానేసి పాపాన్ని ప్రోత్సహిస్తున్నారు, సమర్థిస్తూ ఉన్నారు. అది విని ప్రజలు వేలం వెర్రిగా ఎగబడుతున్నారు. ఆహా, ఎంత మంచి ప్రసంగం, ఎంత గొప్ప మర్మం, ఎంత గొప్ప బోధకుడు అని అలాంటి బోధకులను తమ కొరకు ప్రజలు సమకూర్చుకుంటారట. ప్రియులారా, పరిశుద్ధంగా ఉండండి, మోకాళ్ళ ప్రార్థనా జీవితం సాధన చేయండి, శరీర క్రియలను దాని ఇచ్ఛలతో, దురాశలతో సిలువ వేయండి అని చెప్పే బోధకులంటే చాలామందికి ఇష్టం ఉండదు.
పాపం చెయ్యండి అని చెప్పే బోధకులు కావాలి. అలాంటి బోధకులు ఎలా ఉంటారు, స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు ఎలా ఉంటారు అని ఆలోచిస్తూ ఉండగా ఈనాడు మన తరంలోనే మన కళ్ళ ముందే ఈ భయశాలి ఒకడు బయలుదేరాడు. అప్పుడు కానీ నాకు ఈ 2 తిమోతి 4వ అధ్యాయం 3వ వచనం అర్థం కాలేదు. భయశాలి గారి ప్రసంగాలు, ఆయన రాసిన అంతలావు గ్రంథం సింహగర్జన అని, అందులో ఉన్న ప్రసంగాలు చదివితే కానీ నాకు అర్థం కాలేదు దురాశకు అనుకూలమైన బోధ ఎలా ఉంటుంది అని. ఆయన చెప్పేది ఏమిటంటే, పౌలు భక్తుడు కూడా శారీరకంగా వ్యభిచారం చేస్తూ జారత్వం చేస్తూ జీవించాడు గనుక శరీర పాపము పెద్ద పాపం కాదు, శరీరంతో ఏమైనా చేయొచ్చు, ఆత్మతో దేవుని స్తుతించవచ్చు అని ఆయన గారి బోధ. మరి యవనస్తులకు నచ్చదు ఈ బోధ. శరీరంతో పర్వాలేదు బాబు ఏం చేసినా అని చెబితే ఎందుకు ఎగబడరు జనాలు? ఇలా చెప్పేవాళ్ళు ఇంకా లోకంలో చాలామంది ఉన్నారు. స్కిన్ టు స్కిన్ దెర్ ఇస్ నో సిన్ అనే ఒక స్లోగన్ నేను 30 ఏళ్ల కిందట విన్నాను. చర్మము చర్మము, స్కిన్ టు స్కిన్, ఏ పాపం ఉండదు, ఆత్మకంటదు కదా అని. శరీరము కేవలము నిష్ప్రయోజనము, అది చెత్త గనుక ఈ నిష్ప్రయోజనమైన శరీరంతో ఏం చేసినా పర్వాలేదు, ఆత్మ దేవునికి ఇవ్వాలి. ఈ శరీరం ఏమైనా ఏం చేసినా పర్వాలేదు, దేవుడు పట్టించుకోడు అనే ఉపదేశం నేను 30 ఏళ్ల కిందటనే విన్నాను కొందరు బోధకుల నోట. ప్రియ మిత్రులారా, ఇదంతా కేవలము భ్రష్ట బోధ, దయ్యముల బోధ తప్ప ఇంకేమీ కాదు. పౌలు భక్తుడు జారత్వం చేస్తూ జీవించాడా? భయంకరమైన నరక శిక్షకు గురవుతారు అలా చెప్పిన వాళ్ళు, నమ్మిన వాళ్ళు కూడా జాగ్రత్త. పౌలు పరిశుద్ధ జీవితం జీవించాడు. పౌలు మనకు మాదిరి జీవితం జీవించాడు. ఎంత దారుణమైన మాట అది! పౌలు జారత్వం చేస్తూ జీవించాడా? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను అన్నాడు పౌలు. 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనంలో నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అన్నాడు. అంటే క్రీస్తును పోలి నడుచుకున్నటువంటి పౌలు జారత్వం చేస్తూ ఉంటే మరి క్రీస్తు ఏం చేసినట్టు అనుకోవాలి? ఎంత భయంకరమైన దుర్బోధ అది! ప్రజలు ఎందుకు నమ్ముతున్నారు, ఎందుకు వెంబడిస్తున్నారు అంటే అది అనుకూలంగా ఉంది కాబట్టి, పాపం చేయడానికి అనుకూలంగా ఉంది కాబట్టి వెంబడిస్తున్నారు. పరిశుద్ధతను ప్రేమించే వాళ్ళు ఎవరు కూడా భయశాలిని వెంబడించరు. నేను ప్రకటిస్తున్నాను. ప్రియ మిత్రులారా, పౌలు తప్పు చేశాడన్నది, పౌలు మరి ప్రత్యేకంగా ఆత్మ సంబంధమైన చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే ఉండవచ్చు, కానీ శరీరంతో లైంగిక పాపం పౌలు చేశాడన్నది శుద్ధ అసత్య బోధ, అసమంజసమైన వ్యాఖ్యానం, అసంబద్ధమైనటువంటి బోధ, కేవలం తర్క వ్యతిరేకమైనది, లేఖన వ్యతిరేకమైనది. మళ్ళీ ఈ భ్రష్ట బోధకు మళ్ళీ లేఖనాధారాలు ఒకటి చూపించడం. వాళ్ళు ఏమిటంటే ఆధారం బాబు, రోమాపత్రిక 7వ అధ్యాయాన్ని ఎంచుకుంటున్నారు. రోమాపత్రిక 7వ అధ్యాయంలో పౌలు చెప్పాడంట, ఇదిగో నేను చదువుతున్నాను ఆ వచనాలు. 18వ వచనం, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చెయ్యుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. 23వ వచనం, వేరొక నియమము నా అవయవముల్లో ఉన్నట్లు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవముల్లోనున్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోబరచుకొనుచున్నది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. ఇదండి పౌలు యొక్క మాటలు. ఇవి ఆయన చెప్పిన, ఆ భక్తుడు చెప్పినటువంటి సాక్ష్యపు వచనాలు. దీన్ని భయశాలి గారు ఎంచుకొని ప్రముఖంగా తీసుకొని ఎత్తి చూపుతూ, ఇదిగో మేలు చేద్దామనుకొని చేయలేకపోతున్నాను, వద్దు అనుకొని తప్పు చేస్తూ ఉన్నాను,
శరీర విషయంలో నేను పాప నియమమునకు దాసుడను అని ఆయనే చెప్పుకుంటున్నాడు కదా. మరి శరీర విషయములో పాప నియమమునకు దాసుడంటే అది లైంగిక పాపం కాక ఇంకేం పాపం బాబు? అబద్ధాలు ఇలాంటి చిన్న చిన్నవి కాదు. శరీరము పోరాడుతుంది, శరీరంలో పాప నియమం ఉన్నది, అది నాతో పోరాడుతున్నాను, లోబరుచుకుంటుంది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అని కేక పెడుతున్నాడంటే అది లైంగిక పాపం కాక మరేమిటి? పౌలు తప్పకుండా ఊరూరా లైంగిక పాపం చేస్తూనే అంత సేవ చేశాడు అని ఈ భయశాలి వ్యాపింపజేస్తున్న భ్రష్టబోధ. నేను చెబుతున్నాను, ఇది శుద్ధ తప్పు, తప్పున్నర తప్పు. మనలో ఎవరైనా పాపములో పడిపోతే పశ్చాత్తాపపడాలి, దేవుని ఎదుట ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి, యేసు రక్తంలో కడుక్కోవాలి, కొత్త జీవితం ఆరంభించాలి. కానీ తాము పాపములో పడిపోయినందుకు భక్తులందరికీ పాపాన్ని పూసి పాపాన్ని సమర్థించకూడదు. ఇది చాలా తప్పు. ప్రియ మిత్రులారా, పౌలు భక్తుడు జారత్వము చేయలేదు, జారత్వం చేస్తూ బ్రతకలేదు అని నేను ఇప్పుడు నిరూపించబోతున్నాను. గమనించండి. ఒకవేళ పౌలు భక్తుడు జారత్వం చేస్తూ జీవించిన వాడైతే గనుక మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనములో ఇలా ఎందుకంటున్నాడు? మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము అని ఎందుకంటున్నాడు? మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తమని ఎందుకంటున్నాడు? తెస్సలోనికయులు ఎదురు ప్రశ్నించరా? ఏం పౌలు, ఎవరికయ్యా నీతులు చెప్పడానికి వచ్చావు? నీ సంగతి తెలీదా? ఆ ఊర్లో ఆమెతో పాపం చేసావు, ఈ ఊర్లో ఈమెతో పాపం చేసావు, చిట్టా మొత్తం విప్పాలా మేము? కామాభిలాష ఎందు కాక అని మాకు నీతులు చెప్తావా అని అడగరు. ప్రియులారా, పౌలుకింత ధైర్యం ఉంది. మీరు పరిశుద్ధులు కావలెను. పరిశుద్ధులగుట అనగా ప్రత్యేకంగా స్పెసిఫై చేస్తున్నాడు, జారత్వమునకు దూరముగా ఉండుట దేవుని చిత్తము అని. అంతేకాదు, 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో 1వ వచనం చూడండి. మీలో జారత్వం ఉన్నదను వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, ఇట్టి జారత్వము అన్యజనులలో నైనను జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ ఎంత మాత్రము దుఃఖపడి ఈ కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. కొరింథు సంఘములో ఒకడు లైంగికంగా తప్పు చేశాడు. పౌలు దాన్ని ఖండిస్తున్నాడు. ఖండించడమే కాదు, ఆఖరణ 5:13లో 1 కొరింథీ 5:13లో ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి అన్నాడు. అంత తీవ్రంగా ఎలా మాట్లాడగలడు జారత్వం చేసేవాడు? ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి అని పౌలంటే, ఆ లెక్కన పౌలన్న ముందు నిన్ను వెలివేయాలి కదా, నువ్వు 10 మందితో చేసి ఉన్నావు జారత్వం అని అడగరు కొరింథీ సంఘస్థులు. ప్రియులారా, అదే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము దయచేసి గమనించండి. 18వ వచనం, జారత్వమునకు దూరముగా పారిపోవుడి అంటున్నాడు పౌలు. జారత్వానికి దూరంగా పారిపోవుడి. దేహము జారత్వము నిమిత్తము కాదు, దేవుని కొరకేనన్నాడు. దేవుని బిడలారా, 1 కొరింథీ 6:13 చూడండి. దేహము జారత్వము నిమిత్తము కాదు, ప్రభువు నిమిత్తమే. పౌలు ఎంత పరిశుద్ధంగా జీవించకపోతే ఇన్ని మాటలు రాయగలుగుతాడు? అంతేకాదు, అసలు క్రీస్తు యేసు సంబంధులు విచ్చలవిడిగా తమ శరీర కోరికలు నెరవేర్చుకునేవారు కాదు. దయచేసి గలతీ పత్రిక 5వ అధ్యాయం 23-24 వచనాలు చదువుతున్నాను, చిత్తగించండి. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. శరీరపు దురాశలను సిలువ వేసుకోవాలి. దీనికి విరోధమైన నియమమేమీ లేదన్నాడు. దురాశలను నెరవేర్చుకోవడం కాదు, దురాశలను సిలువెయ్యాలి. శరీరాన్ని దాని ఇచ్చలతో దురాశలతో సిలువెయ్యాలి. ఈ శరీరం పడిపోయినటువంటి శరీరం, పతనమైన శరీరం, చెడిపోయిన శరీరం
ఆదాము హవ్వల నుండి మనకు సంక్రమించిన శరీరం, దీంట్లో పాపవాంఛలు ఉంటాయి. దాన్ని నలగొట్టుకొని దాన్ని లోబరుచుకోవాలి. పౌలన్న చూపించిన మాదిరి 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో ఇలాగ చెబుతున్నాడు, అనేకులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడై పోదునేమోనని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. లోబరుచుకోవడం అంటే, నలగొట్టడం అంటే ఏంటి? కోరిక పుట్టినప్పుడల్లా పాపం చేయడమా నలగొట్టుకోవడం అంటే? పౌలు భక్తుని యొక్క జీవితం పరిశుద్ధమైన జీవితం కనుకనే క్రీస్తును పోలి నేను నడుచుకున్నాను, నాలాగా మీరు నడుచుకోమని చెప్పగలిగాడు ఆ భక్తుడు. వీడి పాపం ఆ భక్తుడికి పోయడం ఎంత దారుణం అండి. ప్రజలారా మేల్కొనండి, క్రీస్తు సంఘానికి చీడ పురుగులుగా పరిణమించిన ఇలాంటి భ్రష్ట బోధకులందరి నుండి విడుదల పొందండి, వారిని విడిచిపెట్టండి. మాదిరికరమైన జీవితాలు కలిగిన భక్తులను వెంబడించండి. ఇంతకు రోమాపత్రిక 7వ అధ్యాయంలో పౌలు భక్తుడన్న మాట ఒక హైపాథెటిక్ సిచ్యువేషన్. హైపాథెటిక్ సిచ్యువేషన్ అంటే కూడా వాడికి తెలియదు. ఇంటర్నేషనల్ అని చెప్పుకోవడం తప్ప ఒక్క ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కూడా రాదు అతడికి. హైపాథెటిక్ సిచ్యువేషన్ అంటే ఊహాజనితమైన ఒక సాదృశ్య రూపక సన్నివేశము అని అర్థం. రోమాపత్రిక 6, 7, 8 ఒక సీక్వెల్ అన్నమాట. ఆ 3 అధ్యాయాలలో విశ్వాసి యొక్క రక్షణానుభవం యొక్క పరిణామక్రమము రాయబడింది. 6వ అధ్యాయంలో బాప్తిస్మము ద్వారా పాత జీవితం పాతిపెట్టబడుట, 7లో నవీన స్వభావానికి ప్రాచీన స్వభావానికి పోరాటము జరుగుట, 8లో విడుదల కలుగుట. ఇదన్నమాట ఆ పరిణామక్రమం. కొంతసేపు పోరాడిన తరువాత దేవుడు విడుదల ఇస్తాడు అని అర్థం. ఇంతకు ఈ భ్రష్టుడికి 7వ అధ్యాయం 24వ వచనంలో ఉన్న ప్రశ్న వినబడింది, అయ్యో నేనింత దౌర్భాగ్యుడను, నన్నెవడు విడిపించును అన్నాడని. మరి 8:2 ఎందుకు కనపడలేదు, ఎందుకు వినబడలేదు? 8:2లో అన్నాడు, దేవుడు నన్ను విడిపించెను, ధర్మశాస్త్రము దేని చెయ్యజాలకపోయెను, దాన్ని దేవుడు చేశాను అన్నాడు. రోమా 8:2లో చూడండి, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. రోమా 7:24లో నన్నెవడు విడిపించును అనే ప్రశ్న ఉంది. రోమా 8:2లో నన్ను ఆత్మ యొక్క నియమము విడిపించెను అనే సాక్ష్యం ఉంది. ఎవడు విడిపించును అనే ప్రశ్నను ఎత్తి చూపుతున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు నన్ను విడిపించేశాడు అన్న సాక్ష్యం ఎందుకు చెప్పట్లేదు అంటే అది అనుకూలంగా లేదు. అది చెప్పుకుంటే మళ్ళీ మనం బహుభార్యాత్వములో జీవించడం వీలు కాదుగా. అందుకని ప్రియులారా, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను కొందరు బోధకులు బైబిల్లో నుండి వక్రీకరించుకొని, అసలు సత్యబోధను వక్రీకరించుకొని స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలు తాము తయారు చేసుకొని ఆ బోధలను సమాజంలోకి గుప్పించి వదులుతూ ఉన్నారు. ఆ బోధలను సమర్పిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పాపమును సమర్థించే బోధలు వచ్చినాయో, పాపమును ప్రేమించేవారు కొంతమంది దాన్ని వెంబడిస్తూ ఉన్నారు. ఇలాంటి రోజు వస్తుంది అని ఆనాడే పౌలు భక్తుడు చెప్పాడు 2వ తిమోతి 4:3లో. ప్రియులారా, ఇలాంటి భ్రష్టత్వమును ఈ దినాల్లో అనేక మంది నేర్పిస్తున్నారు. చాలా జాగ్రత్త. మన ప్రభువునేసు త్వరగా రానై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎవరిని తీసుకెళ్తాడు? నేనుండు చోటను మీరుండు లాగున నేను వచ్చి మిమ్మల్ని తీసుకుపోతానన్నాడు. ఎవరిని తీసుకుపోతాడు? విచ్చలవిడిగా దురాశలు నెరవేర్చుకుంటూ ఉండేవారిని తీసుకెళ్ళడు ఆయన. యేసు పరిశుద్ధుడు కనుక తమను తాము పవిత్రపరుచుకున్న వారిని మాత్రమే ఆయన తీసుకెళ్తాడు. పరలోకం పరిశుద్ధ ప్రపంచం. అక్కడికి వెళ్ళాలంటే మనం పరిశుద్ధులం కావాలి. శరీర క్రియలను ఆత్మచేత మనము చంపాలి అన్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 12వ వచనము చూడండి. కాబట్టి నా సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము
శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు. రోమాపత్రిక 8, 12, 13 చదువుకోండి, ధ్యానించండి. పాపముతో ఘర్షణ అనేది ప్రతి విశ్వాసికి ఉంటుంది, ఏ భక్తునికైనా ఉంటుంది. పాపముతో పోరాడాలి, శరీరాన్ని నలగొట్టుకోవాలి, దాన్ని లోబరుచుకోవాలి పరిశుద్ధాత్మ శక్తి చేత. మన శరీరాన్ని దాని ఇచ్చలతో దురాశలతో సిలువ వెయ్యాలి. తప్పక ఏమాత్రము జారత్వము లేనటువంటి పరిశుద్ధ జీవితంలో యేసు తన బిడ్డలను బ్రతికించగలడు, నడిపించగలడు. అలాంటి పరిశుద్ధులే రేపు కడబూరం మ్రోగినప్పుడు ఎత్తబడేది. పాపాన్ని నేర్పించకండి, నేర్చుకోకండి. పాపాన్ని నేర్పించే బోధకులను ప్రోత్సహించకండి. ప్రభు త్వరగా రానై ఉన్నాడు. పాపాన్ని ప్రోత్సహించే బోధలు చేసేవారు, అలాంటి బోధకులను వెంబడించేవారు క్రీస్తు న్యాయపీఠం ముందు దారుణమైన పరిస్థితి, ఘోరమైన దండన ఎదుర్కోబోతున్నారు. జాగ్రత్త. దేవుడు మీకు జ్ఞానము కలిగించునుగాక.